పాల్కొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు రైతులను అయోమయానికి గురి చేయడం జరుగుతుంది. వారి అనుచరులు కూడా అదే బాటలో నడవడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోత విధించినప్పటికీ కూడా యూరియా యాప్ పెట్టి ప్రతి రైతుకు అందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ యూరియా యాప్ పెట్టి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి యూరియా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏ రైతు కూడా చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో ఆ యాప్ చేస్తే ఈరోజు దళారుల కోసం ఈ బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి కానీ పనిచేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. వాళ్ళ అనుచరులతోని రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఆ యాప్ను తీసేయమంటారు. ఆ యాప్ తీసేస్తే ఈరోజు వీరి అనుచరులు వీరి నాయకత్వంలో అక్కడక్కడ సహకార సంఘం చైర్మన్లను కాబట్టి ఇష్టానుసారంగా సంచులేసుకొని కొరత సృష్టించే ప్రయత్నం చేసి రాబోయే రోజులలో రైతులకు యూరియా అందకుండా చేయాలన్న ఈ ఏకైక ప్రయత్నంతో వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. మేము ప్రశాంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ప్రశాంత్ రెడ్డి గారు ఈ యూరియా వల్ల ప్రతి రైతుకు ప్రతి వ్యక్తికి యూరియా పోతే మీకేమైనా నష్టమా? ఇప్పటికే మనము పోయిన ఏసంగి సీజన్లో వరి కొనుగోలు పూర్తిగా ప్రతి గింజను కొన్నాం. మీరు ప్రతి గింజను కొనకుండా మేము కొనిపిస్తాం. మీరు అడగకుండా ముందే మీ ఎవ్వరు రైతులు కూడా ఎక్కడ కూడా అడగక ముందే మక్క కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి రైతును ఆదుకున్న ప్రభుత్వం మాది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు సూటిగా తెలుసుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు 1800 ఉన్న మక్కలను 2400 కడిగి కొనుగోలు చేసి ఈ రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది. అట్లే కాకుండా ఈ యూరియా ద్వారా ప్రతి ఎకరానికి చిన్న రైతుకు కానీ పెద్ద రైతుకు కానీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని బస్తాలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం మాది. కేంద్రం ఎన్ని ఆంక్షలు పెట్టినా కానీ రాబోయే రోజులలో ప్రతి గింజ కొంటాం, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాం. రైతులు పాల్గొండ నియోజకవర్గ రైతులు ఎవరు కూడా ఆధారపడకండి, ఎక్కడ కూడా ఈ ప్రతిపక్షాల ఉచ్చులో మీరు చిక్కకండి. ఎందుకంటే మేము ఇప్పటికే మీకు షాంపులో చూపించిన మక్కలు కొన్నాం, వడ్లు కొన్నాం, యూరియా ద్వారా గతంలో చేసినాం. ఇప్పుడు యూరియా యాప్ ఇప్పుడు దీన్ని కూడా సక్సెస్ చేస్తాం. రాబోయే రోజులలో మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ ఇప్పుడు మండల పరిధి ఉంది, సహకార సంఘం పరిధి లేకుండా గ్రామ యూనిట్ గా తీసుకొని ఎక్కడెక్కడ యూరియా అందియాలని చెప్పి మా పెద్దలకు కూడా చెప్తున్నాం. సమస్య ఉంటే సమస్యను చెప్పండి, కానీ రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. ప్రశాంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం గతంలో 2 లక్షల లోపల రుణమాఫీ చేసినాం, 2 లక్షల పైన చేసినామని చెప్తలేం, 2 లక్షల లోపల రుణమాఫీ చేసినాము. సన్న వడ్లకు బోనస్ ఇచ్చినామని చెప్తున్నాము, దొడ్డు వడ్లకు ఇయ్యలేము, సన్న వడ్లకు ఇస్తున్నాం. ఇప్పటికి కూడా రేపు రాబోయే రోజులలో డిమాండ్ల పంటలు పెట్టమంటున్నాం, కానీ ఎక్కడ కూడా ఏ రైతులు కూడా గతంలో లాగా వరేస్తే ఊరి అని చెప్పి ఎక్కడ కూడా మేము మాట్లాడతలేము. అట్లనే కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న ఈ పథకాలు ఈ ప్రశాంత్ రెడ్డి కనిపిస్తలేవా? ఇందిరమ్మ ఇండ్లు ఏ ఇంటి గృహప్రవేశానికైనా పాల్గొన్నావు ప్రశాంత్ రెడ్డి? నీ మొగానికి ఎందుకు పాల్గొంటలేవు? ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలలో ఎందుకు పాల్గొంటలేవు? ప్రభుత్వానికి పేరొస్తాయనే గతంలో మీరు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అక్కడక్కడ 2 ఊర్లకు ఇచ్చి మండల్లో కాన్స్టిట్యున్సీలో 8 ఊర్లకు ఇచ్చి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో అయినా కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం ఇస్తున్నాం. మేము చెప్పకుండా కానీ సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ఏ కార్యక్రమాలలో మీరు పాల్గొనలేరు. ఎందుకంటే ఇక్కడ బడుగు బలైన వర్గాలు సంతోషంగా ఉంటే మీరు ఓర్చుకోలేరు. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాలకు ఎక్కడైనా రైతులతో ఇబ్బంది చేయాలని చూస్తున్నారు. ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. ఆ రైతులందరికీ కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. కొనకుంటే కేంద్రాన్ని మెడలు వంచన కొంటామని చెప్తున్నాం. ఇప్పుడు అరవింద్ గారు చెప్తుండ్రు మేము వ్యాపారం చేస్తున్నామంటారు. అరవింద్ జాగ్రత్త, రాబోయే రోజుల్లో మీరు అదే మాట మీద రండి, ఎలక్షన్లలో మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇన్ని రోజులు రాముడు దేవుడు అనుకుంటూ వచ్చారు కదా, మేము కూడా శ్రీరాముని పూజిస్తాం, దేవుళ్ళని పూజిస్తాం, అన్ని చేస్తాం. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపారమా? రైతులకు పెట్టుబడి వ్యాపారమా? ఒక బడుగు బలైన వర్గాలు చిన్నకారు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీపై లేదా?
ఈ రాబోయే రోజులలో అరవింద్ మీ గ్రామాలలో తిరగకుండా చేస్తామని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.